అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఒక లోక రక్షకుడు పుట్టాలి. ఇశ్రాయేలు సర్వ సమాజం, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపములో నుంచి విడిపించబడి, శాపములో నుంచి విడిపించబడి ఒక నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని, ఒక సమాధానము కలిగినటువంటి జీవితాన్ని వారి పొందుకోవాలని వారి ఆదరణ కొరకు యేసు ప్రభుల వారు ఎప్పుడు పుడతాడా, యేసు ప్రభుల వారు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఎప్పుడు రక్షిస్తాడని వారి ఆదరణ కోసము కనిపెట్టుకున్నవాడు అతనే భక్తిపరుడు. అర్థమైందమ్మా నేను చెప్పే మాట? అర్థమవుతున్నాయా? భక్తిపరుడు అని చెప్పుకునేవాడు ఇతరులకు సహాయము చెయ్యాలి. భక్తిపరుడు అని చెప్పుకునేవాడు ఇతరుల కోసము ప్రార్థన చెయ్యాలి. భక్తిపరుడు అని చెప్పుకునేవాడు ఇతరుల క్షేమాన్ని కోరుకోవాలి. భక్తిపరుడు అని చెప్పుకునేవాడు ఇతరులకు సహాయము చెయ్యాలి. భక్తిపరుడు అని చెప్పుకునేవాడు ఇతరులు కూడా, నీ తోటి వారు కూడా, లేకపోతే నీకు తెలిసిన వారు కూడా క్షేమకరముగా బ్రతకాలని, నెమ్మదికరముగా బ్రతకాలని, వారు కూడా సంతోషముగా బ్రతకాలని వారి కోసము కనిపెట్టుకొని ఉన్నవాడే భక్తిపరుడు. ఇతరుల కోసము ప్రార్థన చేయగలిగిన వాడే భక్తిపరుడు. వారు ఆపదల్లో ఉన్నప్పుడు, వారు శ్రమలలో ఉన్నప్పుడు, వారు ఇబ్బందులలో ఉన్నప్పుడు, వారు అవమానాలలో ఉన్నప్పుడు చేతనైతే సహాయము చేయగలిగిన వాడే భక్తిపరుడు. అర్థమైందా? చేసేటువంటి సహాయం, చేసేటువంటి శక్తి, ఎదుటివానికి సహాయం చేసేటువంటి శక్తి మనము కలిగి ఉన్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించిన, ఎదుటివారు నీకు కనబడ్డప్పుడు ఇబ్బందులలో, ఎదుటివారు నీకు కనబడ్డప్పుడు ఏదైనా అవసరతలలో వారికి నీవు సహాయము చేయలేకపోతే నీవు భక్తిపరుడు కాదు. ఎదుటివారు ఇబ్బందులలో ఉన్నప్పుడు, ఎదుటివారు కష్టాలలో ఉన్నప్పుడు, ఎదుటివారు శ్రమలలో ఉన్నప్పుడు నీవు సహాయము చేయడానికి నీవు శక్తి కలిగి కూడా వారికి నీవు సహాయము చేయకపోతే నీ భక్తి అంతా కూడా వ్యర్థం.